హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తన నోటికి తౌడు లేదు కానీ ఉంచుకున్న దానికి పంచదార పెడతానన్నాడంట వెనకటికి ఎవడో అని వాపోతున్నారు మన టేడు పండితులు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫేక్ పిఆర్ టీం ఉంది. అది మెగా పిఆర్ టీమ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఫ్లాప్ అవ్వాల్సిన మెగా హీరోల సినిమాలు డిజాస్టర్లు, అల్ట్రా ప్రోమ్యాక్స్ డిజాస్టర్లు అవుతున్నాయంటే దాని వెనుక ఈ పిఆర్ టీం కృషి చాలా ఉంది. అన్నం పెట్టేవాడి కంటే సున్నం పెట్టే వాళ్ళే ఎక్కువ అంటారే, అలాగన్నమాట. ఈ పిఆర్ టీంలో సున్నం పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ. నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిడ్ని నమ్మకూడదంటారు. వీళ్ళు కూడా అంతే. మెగా హీరోలకి గ్యాస్ కొడుతున్నాం అనే ముసుగులో పాపం వాళ్ళకే గోయితవుతున్నారు. రిలీజ్కి ముందేమో టికెట్లు పరా చింపుతాం, నువ్వు రిలీజ్ చేయి మేము చూసుకుంటామని రిలీజ్ రోజున పైరసీలో చూసి పండుకుంటారు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదన్నట్టు సోషల్ మీడియాలో సోకులకి బిల్డప్లకి ఏం తక్కువ లేదు. కానీ రియాలిటీలో మాత్రం కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది అంటారు. కంటెంట్ ఉంటే ఆడేది మాకు తెలీదు. రిలీజ్కి ముందు మళ్ళీ ఆ బిల్డప్లు ఎందుకు? సంసారం లేనోనికే సరసాలు ఎక్కువ అన్నట్టు ఈ రికార్డ్స్ని లేపుతాం, బాక్స్ ఆఫీస్ని తగలబెడతామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతుంటారు. తీరా చూస్తే మెగా హీరోల సినిమాలకి డే 1 కలెక్షన్స్కి కూడా దిక్కు లేదని వాపోతున్నారు మన టేడ్ పండితులు. చివరికి బోడితలకి బొండు మల్లెలు ముడిచినట్టు కలెక్షన్సే లేక ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసుకుంటున్నారు. వాళ్ళ హీరోల సినిమాలు ఎలా హిట్ చేసుకోవాలో చించకుండా దరిద్రానికి మాటలెచ్చు, తద్దినానికి కూరలెచ్చు అన్నట్టు వాళ్ళ సినిమాలని ఫ్లాప్ చేస్తాం, ఈ సినిమాని బ్యాన్ చేస్తామని అందరి హీరోలని గిల్లుకుంటారు. ఎవరి సినిమాలో ఫ్లాప్ చేసేంత దమ్మే ఉంటే మెగా హీరోల సినిమాలు ఎందుకు హిట్ చేసుకోలేకపోతున్నారు? ఇది ఎలా ఉందంటే, ఆకలి కాకుండా నీకు మందు చెప్తా, ముందు నాకు మంచినీళ్ళు పోయన్నాడంట వెనకటికి ఎవడో అట్టుంది. ఎవరి సినిమాలోనో హిట్టో లేదంటే ఫ్లాపో చేసే బదులు మీ సినిమాలనే హిట్టు, ఇండస్ట్రీ హిట్టు చేసుకోవచ్చు కదా అనేది మన టేడ్ పండితుల వాదన. ఆచార్య, దివాలా శంకర్, సైరా, గ్రాండ్ ఫాదర్, బ్రో, అలాగే గుట్కా, గేమ్ డేంజర్, హరోంహర రైస్ మిల్లు, ఆదికేశవ ఈ సినిమాలు హిట్ అవ్వడం సంగతి దేవుడెరుగు. కనీసం డే 1 కలెక్షన్స్ కూడా లేవు. మతిమరుపుతో నీళ్ళల్లో పడి ఈదడం మర్చిపోయినట్లు ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామని అనుకుంటూ అదే ఫ్లోలో వాళ్ళ సినిమాలనే ఫ్లాప్ చేసుకుంటున్నారు. హతవిధి, దేవునికి ముడుపు, దయ్యానికి దెబ్బ అన్నట్టు వేరే హీరోల సినిమాలని గెలుక్కున్నందుకు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా మెగా హీరోల సినిమాలని అల్ట్రా డిజాస్టర్ చేస్తున్నారు. అనవసరంగా దేవర సినిమాని ఫ్లాప్ చేస్తామన్నారు, ట్రోల్ చేశారు, నెగిటివిటీ చేశారు. పుష్ప 2 సినిమాని ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామన్నారు, సేమ్ ట్రోలింగ్ చేశారు, నెగిటివిటీ చేశారు. అవేమో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇంకోటి ఏకంగా ఇండస్ట్రీ హిట్టే అయింది. ఇక వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా? దానికి రిటర్న్ గిఫ్ట్గా గేమ్ డేంజర్, గుట్కా, హరోంహర రైస్ మిల్లు సినిమాలని షెడ్డుకి తోలారు. దొరబిడ్డ అయినా ఒకనికి పెళ్ళామే. ఎంత స్టార్ హీరో సినిమా అయినా ఫ్యాన్స్కి మాత్రమే నచ్చితే ఆడదు, ఫ్యాన్స్ మాత్రమే చూస్తే సినిమా హిట్ అవ్వదు. అందరూ తలో చేయి వేస్తేనే సినిమా హిట్ అవుతుంది. అనగనగా రాగం, తినగ రోగం అన్నట్టు అదే పనిగా అందరి హీరోలని గిల్లుకుంటిరి. వాళ్ళు కూడా సందడిలో సందడి, పనిలో పని అని మీ సినిమాలని నేరుగా అస్సాంలో ల్యాండ్ చేశారు. సరే, గతం గతహ, కనీసం మొన్న రిలీజ్ అయిన పవర్ బాబు సినిమా అయినా హిట్ చేసుకోవచ్చు కదా. బాబు కనీసం డే 1 పోస్టర్ కూడా రిలీజ్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది ఆయనకి. టైర్ 3 హీరోల కలెక్షన్స్ కూడా రాలేదు ఆ సినిమాకి. ఇప్పుడు గతి లేనివాడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు వాళ్ళ సినిమాలని హిట్టు చేసుకోలేక సాంబార్ తాతయ్య కూలీ సినిమాని లేపుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, కూలీ సినిమా ఫ్లాప్ అయితే ముందు వీళ్ళే చచ్చిపోయేలా ఉన్నారు. తమిళ్లో మన తెలుగు సినిమాలని అస్సలు దేకరు, కానీ వీళ్ళేమో కేవలం ఎన్టీఆర్ని హేట్ చేస్తూ దానికి బిల్డప్ ఇస్తున్నారు. కూలీ సినిమాకి కార్పొరేట్ బుకింగ్ స్టార్ట్ చేశారు. దాన్ని పట్టుకొని వార్ 2 సినిమా పైన నెగిటివిటీ తీసుకొస్తున్నారు. కూలీ సినిమాకి బుకింగ్ స్టార్ట్ చేసి నెల రోజులైంది, కానీ వార్ 2కి జస్ట్ 5 డేస్ మాత్రమే అయింది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఎద్దు కొద్దీ సేద్యం, సర్ది కొద్దీ పైనం. ప్రమోషన్స్ ఎంత చేసినా, గ్యాస్ కొట్టి ఎంత లేపినా కంటెంట్ అనేది చాలా ముఖ్యం. ఆన్లైన్ లెక్కల్ని ఎప్పుడు నమ్మకూడదు, ఆఫ్లైన్ లెక్కలు ప్లస్ సినిమాలో ఉన్న కంటెంట్నే నమ్మాలి. హరోంహర రైస్ మిల్లు సినిమాకి ట్రైలర్కి 47 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నారు. ప్రీ బుకింగ్స్లో పుష్పని బీట్ చేసింది అన్నారు. ఏమైంది? ప్రీమియర్స్ అయిపోకముందే ఫ్యాన్స్ కూడా పారిపోయారు. దయ్యాల్ని చూసి భయపడని వాడు కూడా ఈ సినిమాని చూసి బెంబేలెత్తిపోయాడు. కట్ చేస్తే తెల్లవారేసరికి డిజాస్టర్ అయింది. కూలీ సినిమాకి ప్రమోషన్స్ పీక్స్లో ఉన్నాయి. వార్ 2కి ప్రమోషన్సే కాదు, ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు.
దాన్ని చూపించి కూలీ కూలీ అని లేపుతూ మా సపోర్ట్ కూలీ సినిమాకి అంటున్నారు. ప్రీ బుకింగ్స్ని కంపేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. మీ సినిమాలని హిట్ చేసుకోలేరు కానీ పాచిపోయిన సాంబార్ తాగడానికి ముందుకొస్తున్నారు. తన నోటికి తౌడు లేదు కానీ ఉంచుకున్న దానికి పంచదార పెడతానంటే జనాలు నవ్విపోరు. ఈ రోజు నుండి వార్ 2 బుకింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవుతాయి. 2 రోజులు ఆగండి, మొత్తం పోతారు. కార్పొరేట్ బుకింగ్స్ ఎలా ఉంటాయో కూలీ సినిమాకి చూశారు కదా, ఇప్పుడు పబ్లిక్ టికెట్స్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి వార్ 2 సినిమా కూలీ సినిమా డే 1 కలెక్షన్స్ని బీట్ చేస్తుందా లేదా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.